కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని మన అన్న ఎన్టీఆర్ చూపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్, నేడు జగన్ తన సంక్షేమం, అభివృద్ధి పాలనతో ప్రజల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చి మరీ నిరూపించారు. అందుకే దేశమంతా బీజేపీ వైపు నడుస్తున్నా ఏపీలో మాత్రం జగన్ గాలి వీస్తోంది. ఫ్యాన్ ధాటికి టీడీపీ సైకిల్ పంచర్ అయింది. జనసేన గ్లాస్ పగిలిపోయింది. బీజేపీ పువ్వు కొట్టుకుపోతోంది. సర్వేలన్నీ జగన్నే మళ్లీ గెలుస్తాడని చెబుతున్న వేళ మరోసారి సీఎం జగన్ విజయనాదం వినిపించారు. మళ్లీ మనమే రావాలి, అభివృద్ధి సంక్షేమం అందరికీ అందాలి అంటూ పొద్దుటూరు సభలో సీఎం వైఎస్ జగన్ నినదించారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సందర్భంగా విజయం మా ఆశీర్వాదంతో తొలి అడుగు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచారు. ఇంతకు ముందు సిద్ధం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించారు. పొద్దుటూరులో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సునిశితంగా మాట్లాడారు. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను సూక్ష్మంగా వివరించారు. ఎక్కడా లంచాలకు చోటు లేకుండా పథకాలు అందించామని చెప్పారు. రాష్ట్రంలో ఈ పథకాలు, అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే తమ ప్రభుత్వం మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందని ప్రజలకు గుర్తు చేశారు. టీడీపీ దాని అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నది ఆయన ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు అంటే ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు వంటివి వివరించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎన్నో పాటలు పడి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుని మరీ పొత్తును సాధించారని ఎగతాళి చేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొస్తారని, ఎన్నికలు ముగిశాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని ప్రజలకు గుర్తు చేశారు. రాజకీయం కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడతారని అంటూనే వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు విలన్గా చూపించి ఆయన మరణించాక ఆయన కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారని, ఆనాడు ఎన్టీ రామారావును సైతం ఇలాగే దుర్మార్గుడు అని చెప్పి పదవి నుంచి దించేసి ఇప్పుడు ఆయన దేవుడు అంటూ విగ్రహాలు పెడుతున్నారని, ఇదంతా అవకాశవాదానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కూడా టీడీపీ నాయకులకు, పురంధేశ్వరి కుటుంబానికి సంబంధం ఉన్న వాళ్లదేనని జగన్ ఆరోపించారు. ప్రజలకు తన పాలన అవసరాన్ని మళ్లీ గుర్తు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు. తన సభ ద్వారా మొత్తంగా పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లో జగన్ ఉత్సాహాన్ని రేకెత్తించారు.